ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అని అన్నారు కదా! అంటే ఎక్కడ? అంటే జర్నలిస్టా? లేకపోతే ఎవరు? మ ఎక్కడండి? ఎక్కడ అంటున్నారు? అది కాదు, ట్రోలర్స్ అండి. ట్రోలర్స్. ట్రోలర్స్‌ని కూడా ఇప్పుడు ఏం లేదు. నేను ట్రోలర్ ఎదవా అంటే, ఏంటి సార్ మీరు ట్రోలర్స్‌ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలరా అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్‌గా ఉంటే మీరు సీరియస్‌గా తీసుకోండి. హ్మ్. లేకపోతే మీరు లైట్‌గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా! ఐ కార్డ్ చూపించండి ఒకసారి. లేరండి. ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే. అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా? మీ క్వశ్చన్‌నే నేను మిమ్మల్ని కంప్లీట్ అందుకే చేయను. నేను ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు డైరెక్ట్. ఇంకా డైరెక్టర్ కాదు. ఓకే డన్. సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా అంటే నరేషన్ పరంగా అన్ని విధాలుగా సినిమా కూడా కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 ఇయర్స్లో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 వీక్ పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 వీక్ పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరకు రావడానికి ఒక వారం పడుతుంది. ఒక హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 వీక్స్ పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే అనే పదాన్ని కేగా షార్టన్ చేసుకున్నారు. అంత కూడా టైం లేదు మన దగ్గర. సో ఇప్పుడు 2 సెకండ్స్లో లవ్ తెలిసిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. అర్థమైందా? ఓపిక చాలా తక్కువైపోయింది. కానీ ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం స్టాటిస్టికలీ అన్నీ సేమే. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 టీమ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క టీంకి సేమ్ ఛాన్స్లే ఉంటాయి కదా. అదే ఆ సేమ్ స్టాటిస్టిక్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడే విధానం మారింది, ఈ డివైసెస్ మారినాయి. కానీ సో నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మణిరత్నం గారు 2000లో మాధవన్ని, శాలినిని పెట్టి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో ఒక సినిమా చేశారు, సఖి. ఆ సేమ్ అప్పుడు మణి సార్ ఏజ్ ఏంటి? దానికి 20 ఇయర్స్ ముందు ఆయన రోజా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటండి? తర్వాత ఆయన దుల్కర్ని పెట్టి ఒక సినిమా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటి? ఆ మనిషి ఒక్కొక్క ఏజ్లో ఎంత ఏజ్ పెరిగినా మళ్ళీ ఏ క్యారెక్టర్స్ గురించి సినిమా తీస్తున్నాడో వాళ్ళని బాగా అర్థం చేసుకుని ఆ జనరేషన్కి ఆకట్టుకుని తగ్గట్టుగా వాళ్ళకు సినిమా తీస్తున్నారు. అదే మా ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకి ఎంత ఏజ్ అయినా ఆయన మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ అదే కళ. సో ఆర్ట్. సో సేమ్ యాజ్ అన్ యాక్టర్ నా పని ఏంటంటే నా ఏజ్ ఎంత అయినా నేను ఒక క్యారెక్టర్ని ఒప్పుకున్నానంటే చూడ్డానికి ఆ క్యారెక్టర్లో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏఐలో కూడా చేసేస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాలా ఉండొచ్చు, నేను మీలా ఉండొచ్చు, మన ఇద్దరు వాళ్ళ ఉండొచ్చు. ఏం రాంగ్ లేదు. కానీ ఆ క్యారెక్టర్ వయస్సుని, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుని అతనిలా ప్రవర్తించడం, అతనిలా మాట్లాడడం అదే నా పని, అదే నా ఉద్యోగం. దానికి నాకు డబ్బులు ఇస్తారు. అది నేను 20 ఇయర్స్ నుంచి ఆ క్రాఫ్ట్ మీద ఉన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నా మెథడ్ సేమే. బొమ్మర్లు చేస్తున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్న కుర్రోళ్ళు, నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఉన్న కుర్రోళ్ళు, విజయవాడలో ఉన్న కుర్రోళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను సిద్ధుని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ విన్నప్పుడు మళ్ళీ స్లైస్ ఆఫ్ లైఫ్, మిడిల్ క్లాస్ ఫిలిం, అందులో మనం స్టైల్ ఎక్కువ చూపించలేము, అందులో మనం వాల్యూమ్ పెంచలేము, అందులో మనం హీరోయిజం కానీ అదంతా మనం ఇంట్రడ్యూస్ చేయలేము. సో బిలీవబిలిటీ తీసుకురావాలి పర్ఫార్మెన్స్లో అని అనిపించింది. సో మీరు అడిగే ప్రశ్నకి ద డిఫరెన్స్ ఏం లేదండి. లవ్ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ. కానీ హిట్ లవ్ స్టోరీకి అదే అందరికీ నచ్చాలి. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, జంట నచ్చాలి, వాళ్ళిద్దరు చేరాలని ఆడియన్స్కి అనిపించాలి. దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు పక్క ఇంటి కుర్రోడు నన్ను అంటారు కదా, ఆ పక్క ఇంటి కుర్రోడుగా, పక్క ఇంటి అబ్బాయిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇతను బొమ్మర్లు సిద్ధువా, లేకపోతే నువ్వు వస్తానంటే సంతోష్నా, లేకపోతే ఓయిలో వచ్చే ఉదయ, అందరూ వెవ్వేరు కుర్రోళ్ళు. ఇతను ఇంకో అలాంటి ఒక వరుసలో ఒక కుర్రోడు. అండ్ మళ్ళీ చెప్తున్నా,
10 సంవత్సరాల తర్వాత నాకు బొమ్మరిల్లు ప్రీక్వెల్ తీయాలన్నా నేనే సిద్ధంగా ఉంటా. సిద్ధుని మళ్ళీ స్కూల్లో చూపించాలంటే నేనే సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అదే నా పని. ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకి మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్ని నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్